నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. పాము బ్రతికి ఉన్నప్పుడు చీమలను తింటుంది. పాము చనిపోయినప్పుడు చీమలు దాన్ని తింటాయి. కాలం ఏ సమయములోనైనా మారవచ్చు. కాబట్టి నీ జీవితంలో ఎవరిని నిర్లక్ష్యం చేయకు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్షం, 2025 జూన్ 7 శనివారం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45. చంద్రోదయం మధ్యాహ్నం 3:34. చంద్ర అస్తమయం తెల్లవారుజామున 3:10. తిథి ఏకాదశి తెల్లవారుజామున 4:48 వరకు. తదుపరి ద్వాదశి ఆదివారం ఉదయం 7:18 వరకు. నక్షత్రం చిత్త ఉదయం 9:33 వరకు. తదుపరి స్వాతి. కరణము భవ ఉదయం 6:03 వరకు. తదుపరి బాలవ ఉదయం 7:18 వరకు. తదుపరి కౌలవ. యోగము వర్యానం ఉదయం 11:09 వరకు. తదుపరి పరిగము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 8:59 నుండి 10:37 వరకు. యమగండం మధ్యాహ్నం 1:52 నుండి 3:30 వరకు. గుళిక కాలం ఉదయం 5:44 నుండి 7:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:29 నుండి 8:21 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:57 నుండి 5:45 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 2:56 నుండి 4:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:41 వరకు. జూన్ 7 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి తెల్లవారుజామున 4:48 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి ఆదివారం ఉదయం 7:18 వరకు ఉంటుంది. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ద్వాదశి తిథి ఈ రోజంతా ఉంటుంది. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా శనివారం ద్వాదశి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగము కూడా శుభకార్యాలకు ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. చిత్తా నక్షత్రం శుక్లపక్ష ద్వాదశి తిథి శనివారం కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 5:44 నుండి ఉదయం 9:39 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా చేయవలసి వస్తుందని నమ్మకం. ఇంకా శనివారం స్వాతి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం ఉదయం 9:39 నుండి ఆదివారం ఉదయం 5:44 వరకు ఉంటుంది.
సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిసం, పూర్వ భాద్రపద మరియు రేవతి. స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. దుర్యోధనుడు చేసిన యాగము పేరు వైష్ణవ యాగం. ఈరోజు ప్రశ్న: పరమశివుడిని మెప్పించి వరము పొందిన కౌరవుల బావ ఎవరు? సైంధవుడు, సత్యవంతుడు, మాతలి, వైష్ణవుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వృషభ రాశి ఇతరుల వద్ద నుండి సొమ్ము అందే సూచనలు. మిథున రాశి మిత్రులతో కొన్ని అభిప్రాయాలు విభేదిస్తారు, వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. కర్కాటక రాశి కుటుంబ సభ్యులు మీ ప్రయత్నాలకు అడ్డు చెప్పకుండా సహకరించడం విశేషం. సింహరాశి ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది. కన్య రాశి కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. తులారాశి ఆర్థిక లావాదేవీల్లో కొంత నిరాశ కలిగిన నెమ్మదిగా కుదురుకుంటారు. వృశ్చిక రాశి దీర్ఘకాలిక రుణబాధలు తగ్గి ఊరట చెందుతారు. ధనుస్సు రాశి మీపై చేసిన విమర్శలకు బంధువులు పశ్చాత్తాపం చెందుతారు. మకర రాశి కుటుంబ సమస్యలు నెమ్మదిగా తొలగుతాయి, ప్రశాంతత చేకూరుతుంది. కుంభరాశి రావలసిన డబ్బు సమకూరి అవసరాలకు అందుతుంది. మీనరాశి సోదరులు, సోదరీల రాక సంతోషం కలిగిస్తుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.